బైబిల్ అన్నది ఎన్నో సందర్భాలలో మనమే చెప్పిన మాట, మనమే మాట్లాడుకున్న మాట. ఇది ఒక మహాసముద్రం అన్నాం. ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఆకాశమంత విశాలమైనది. ఆకాశమంత విశాలమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని లెక్కించి వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి అంటాడు దావీదు గారు. అంటే దేవుడు అంటే ఏంటో ఆయన ఆలోచిస్తున్నాడు కనుకనే ఆ మాట అనగలిగాడు. ఆ మాట అనగలిగాడు అనంటే ఆయనకు దేవునిపై మనసు ఉందని అర్థం. దేవుని గురించి నేర్చుకోవాలన్న ఆసక్తి ఉందని అర్థం. దేవుని గురించి ధ్యానించాలన్నటువంటి ఒక ఓపిక ఉందని అర్థం. ఆ ఓపిక లేనప్పుడు తలనొప్పి వస్తే సారిడాన్ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి ఎగిరిపోతుంది కదా, అలాగనే మనం ఒక్కసారి బైబిల్ చదివితే మనకు అర్థమైతే బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది బతుకుతూ ఉంటారు. ఈ షార్ట్ కట్ మెథడాలజీలో బైబిల్ ఎప్పుడు రాదు. ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. బయట ఎక్కడైనా కూడా క్రైస్తవ పుస్తకశాలలు ఉంటాయి, క్రిస్టియన్ బుక్ స్టాల్స్ ఉంటాయి. మీ ప్రాంతాల్లో కూడా ఉంటాయి, హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రైస్తవ పుస్తకశాలలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను ఒకసారి మీరు చూడండి. ఎందరో భక్తులు, పండితులు వ్రాసినటువంటి పుస్తకాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బైబిల్లోని అంశాన్ని తీసుకొని ఒక్కొక్క పుస్తకాన్ని రాశారు. చిన్న చిన్న పుస్తకశాలలు ఉంటాయి, చాలా పెద్ద పుస్తకశాలలు కూడా ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే పెద్ద పెద్ద పుస్తకశాలలు కనబడతాయి. క్రిస్టియన్ బుక్ స్టాల్స్, క్రిస్టియన్ మెటీరియల్ దొరికేటువంటి పుస్తకశాలలు అవి. కొన్ని పుస్తకశాలలో పదుల సంఖ్యలో పుస్తకాలు ఉండొచ్చు, మరికొన్ని పుస్తకశాలలలో వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు. అంతర్జాతీయ స్థాయిలోకి వెళితే అవి లక్షల్లో కూడా మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పాలంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇక ఆ పుస్తకాల సంఖ్యకు పరిమితి అనేది లేకుండా త్రొవిన కొద్దీ మనకు సమాచారం వచ్చేంత పరిస్థితి ఈరోజు కనబడుతోంది. విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రస్తావించిన పుస్తకశాలలలోని పుస్తకాలు ఏవైనా, ఇప్పుడు నేను ప్రస్తావించిన ఇంటర్నెట్లోని మెటీరియల్ ఏదైనా, ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నది కేవలము మన చేతిలో ఉన్న పుస్తకాన్ని బేస్ చేసుకుని. ఒక వ్యక్తి విశ్వాసం గురించి ఒక పుస్తకం రాస్తే దానికి ఆధారం ఇదే. ఒక వ్యక్తి ప్రేమ గురించి ఒక పుస్తకాన్ని రాస్తే దానికి ఆధారం ఇదే. ఒక వ్యక్తి దేవుని తీర్పు గురించి పుస్తకం రాస్తే దానికి ఆధారం ఇదే. ఒక వ్యక్తి బైబిల్ని ఆధారం చేసుకొని సృష్టి ఎలా పుట్టిందో మాట్లాడాల్సి వస్తే, రాయాల్సి వస్తే దానికి ఆధారం ఇదే. కేవలం ఒక పుస్తకాన్ని, కేవలం ఈ బైబిల్ అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఎన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఈరోజు వచ్చేసాయి. ఆకాశమంత విశాలమైనది అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయాణం కనుక మనం మొదలు పెడితే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ సత్యం మన కళ్ళు తెరిపిస్తూ ఉంటుంది. ఎన్నో వ్యాఖ్యాన పుస్తకాలు, ఎందరో పండితులు ఎన్నో వ్యాఖ్యాన పుస్తకాలు రాశారు. ఎప్పుడైనా మీరు ఒక వ్యాఖ్యాన పుస్తకాన్ని మీరు చూస్తే బైబిల్ ఏమో ఇంతుంటుంది, వ్యాఖ్యాన పుస్తకమేమో ఇంతుంటుంది. బైబిల్ సైజ్ ఇంత మనం పట్టుకుంటే ఆ వ్యాఖ్యాన పుస్తకం చదవాల్సి వస్తే ఇంత ఉంటుంది. ఇంత పుస్తకానికి అంత వ్యాఖ్యానమా? ఆలోచన చేయండి. ఇంత పుస్తకానికి ఇంత వ్యాఖ్యానమా? నేను అంటాను, అది కూడా సరిపోదు. ఇంత పెద్దదైతే మోయలేం కదా. కనుక వ్రాసిన వాళ్ళు బహుశా ఎంతవరకైతే వ్రాయగలరో, ఎంతవరకైతే దాన్ని మాట్లాడగలరో రచనా రూపంలో, దానిని మాత్రం అంతవరకు రాసి అంత పుస్తకాన్ని తయారు చేసి పెట్టగలిగారు ప్రజల ముందు. కానీ మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఎంతనో.
బైబిల్లోని ఒక్క విషయాన్ని, ఒక విశ్వాసం, ఒక ప్రేమ, ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక పాయింట్ తీసుకొని ఒక పెద్ద పెద్ద పుస్తకాలే రాసేస్తున్నారు ఈరోజు. అంత లోతైనదా దేవుని జ్ఞానం? మరి లోతైనదనే కదా మరి అర్థం, మరి లోతైనదనే కదా అర్థం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? గలతీ పత్రిక సుమారు 150 భాగాలు దాటిపోతుంది. ఇలా అయితే ఎలా నేర్చుకోవాలన్న ప్రాబ్లం ఎవరికైనా ఉందా? గలతీ పత్రిక ఇన్ని భాగాలైతే ఎలా నేర్చుకోవాలి? ఫిలెమోను పత్రిక 1 అధ్యాయము 40 భాగాలు దాటిపోయింది ఇప్పటికే. చూస్తుంటే లెక్కల ప్రకారంగా సెంచరీ కొట్టి బ్యాట్ ఎత్తెట్టుకుంది. ఇన్ని భాగాలైతే, 1 అధ్యాయం కలిగినటువంటి ఒక పత్రికకి ఇన్ని భాగాలైతే ఎలా నేర్చుకోవాలి? ఆల్ రైట్, అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీకు ఆ చాట్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్కి ఇచ్చి, ఇంత పెద్దది మేము నేర్చుకోలేము, చిన్నది ఏదైనా ఉంటే ఇవ్వండి అని అంటే, ఫిలెమోను పత్రిక నేను 1 గంటలో చెప్పినది కూడా ఉందండోయ్. ఫిలెమోను పత్రిక 1:20 నిమిషాలలోనే ముగించినది ఒకటి ఉంది. మీరంత ఇబ్బంది పడుతున్నారు కనుక మీ వాట్సాప్ నెంబర్ కనుక మా అడ్మిన్ గారికి ఇస్తే, నేను 1:30లో ముగించిన ఫిలెమోను పత్రిక కూడా ఉంది, పాతది. చక్కగా అది పంపిస్తారు. మీరు నేర్చుకొని మీరు అనుకున్నటువంటి మెథడాలజీలో 1-1.5 వాక్యం వినేసి నేర్చుకుందాం అనేటువంటి అప్రోచ్ ఉంది. దానికి కూడా ఉంది ఒకటి, దానికి కూడా ఉంది. మీకు తెలుసో తెలీదో, నా దగ్గర పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలకి నేను గ్రంథ వివరణలు నేర్పించేటప్పుడు 3 పద్ధతుల్లో నేర్పిస్తాను. 3 పద్ధతుల్లో నేర్పిస్తాను. వెరీ షార్ట్ ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్. ఒక గ్రంథాన్ని వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఈ 3 ఫార్మాట్స్లో నేర్చుకుంటూ ఉంటారు. ఎవరికైనా అంత ఓపిక లేకపోతే ఆ వెరీ షార్ట్ ఫార్మాట్, అసలు గంటన్నర కూడా ఎందుకు టైం వేస్ట్ ఇంత సూపర్ ఫాస్ట్ ప్రపంచంలో? పాపం ఎన్నో పనులు ఉంటాయి కదా మీకు. ఇన్ని పనులలో మరి 1:30 బైబిల్ దగ్గర కూర్చోవాలంటే కష్టం కదా. అలా చక్కగా ఒక 5-10 నిమిషాల్లో కూడా, ఎక్స్క్యూజ్ మీ, ఆది కాండం కూడా 5 నిమిషాల్లో చెప్పొచ్చు. అదే వెరీ షార్ట్ ఫార్మాట్. అలా 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా గ్రంథాలు వివరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, 2009లో అనుకుంటా, నాకు గుర్తుండి, కొంతమంది లైవ్లో చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రత్యక్షంగా కూర్చున్నారు. ఇదే గలతీ పత్రికను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గలతీ పత్రిక గురించి మాట్లాడతా. 2009లో హస్తినాపూర్, హైదరాబాదులోని హస్తినాపూర్ అనేటువంటి ప్రాంతంలో 1:30లో గలతీ పత్రిక అయిపోయింది. 1:30లో గలతీ పత్రిక మొత్తం 6 అధ్యాయాలు చెప్పాను. అది వెరీ షార్ట్ ఫార్మాట్, బాగుంది. ఇదే గలతీ పత్రిక గురించి చిలుకలూరుపేటలో ప్రభు కిరణ్ గారు, చాంద్ బాషా గారు మీటింగ్స్ పెట్టించారు. రాత్రేమో జెఫన్యా, మీరు యూట్యూబ్లో జెఫన్యా గ్రంథం చూస్తారుగా, రాత్రిపూటేమో జెఫన్యా గ్రంథం, పగలేమో గలతీ పత్రిక. 3 రోజుల్లో ముగించాను గలతీ పత్రిక. అడగండి ప్రభు కిరణ్ గారికి, చాంద్ బాషా గారి ఫోన్ నెంబర్లు ఉంటాయి, అలా ఫోన్ చేసి అడగండి. అది షార్ట్ ఫార్మాట్. హస్తినాపూర్లో 2009లో చెప్పింది ఇదే గలతీ పత్రిక, వెరీ షార్ట్ ఫార్మాట్. చిలకలూరుపేటలో చెప్పింది జెఫన్యా గ్రంథం చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట, అది షార్ట్ ఫార్మాట్. ఇప్పుడు మరి లైవ్లో మాట్లాడుతున్నది లాంగ్ ఫార్మాట్. ఏంటి లాంగ్ ఫార్మాట్ అంటే, మీలో కనీసం 10 మందికి ఒక్కరికైనా ఒక ఆసక్తి ఉంటుంది. అరే నేను వచనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది, బైబిల్ వచనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. కొన్ని వచనాలేమో అర్థం కావట్లేదు నాకు, కొన్ని వచనాలేమో అర్థం కావట్లేదు. దాని ఎలా, నాకు ఎక్కడైనా కూడా ఒక్కొక్క వచనానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆశపడి ఆసక్తి కలిగిన వాళ్ళు మీలో ఖచ్చితంగా ఉంటారు. నేను మాట్లాడుచున్న ఈ లాంగ్ ఫార్మాట్ అలాంటి వారి కోసం, గుర్తుపెట్టుకోండి, ఓపికన్న వారి కోసం, ఆసక్తి ఉన్న వారి కోసం, వాక్యం అంటే ఆశపడుతున్న వారి కోసం. ఎవరికైతే ఓపిక లేదో, నేను చెప్పాను కదా, మీకు ఏం అన్యాయం చేయము, మా దగ్గర ఇంకొక 2 ఫార్మాట్లు ఉంటాయి, ఆ 2 ఫార్మాట్లు మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ అందుబాటులో ఉంటే. ఈ మధ్య కాలంలో ఒక తమ్ముడు నహూము గ్రంథంలో ఒక డౌట్ అడిగాడు. అది 1వ అధ్యాయంలో ఒక వచనం ఏదో ఎగ్జాంపుల్కి తీసుకున్నా, కరెక్ట్ వచనం గుర్తులేదు కానీ ఏదో ఉంది, 9వ వచనమో 10వ వచనమో లేకపోతే 6 నుంచి మొత్తం ఆ పార్టీ అండి, ఆ పోర్షన్లో ఒక డౌట్ అడిగాడు. 6 నుంచి 10 వచనాల పోర్షన్లో ఏదో ఒక డౌట్ అడిగాడు, గుర్తుండే, ఒక వచనం అటో ఇటో లేండి. నేనన్నాను, నేను చెప్పిన నహూము గ్రంథ వివరణ ఉంటుంది, రాజమండ్రిలో మాట్లాడాను అది. నేను చెప్పిన నహూము గ్రంథ వివరణ ఉంటుంది, అది విను అని చెప్పేసి నేను సలహా ఇచ్చాను. సరే అని విన్నాడు. నహూము గ్రంథం నేను చెప్పింది ఒక్కరోజే,
ఉదయం 10 గంటలకు 11 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల క్లోజ్ అయింది. నహుము గ్రంథం అన్నది నేను ఒక్కరోజే చెప్పాను రాజమండ్రిలో ఒక చర్చిలో. అదే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసే నహుము గ్రంథం ఆ ఒక్కరోజు చెప్పింది. లంచ్ కంటే ముందు ఒక సెషన్, లంచ్ తర్వాత ఒక సెషన్. నన్ను డౌట్ అడిగితే అందులో ఉంటుందేమో చూడనంటే అతను అడిగినటువంటి డౌట్, ఆ తమ్ముడు అడిగినటువంటి డౌట్కి ఎక్స్ప్లెనేషన్ అందులో లేదు. నేను చెప్పిన దాంట్లోనే లేదు. 12వ వచనం అన్నమాట. అంటే ఆ తమ్ముడు లైవ్ చూస్తున్నాడు, ఫోన్ కూడా చేశాడు. ఎన్నో వచనం అది? 12వ వచనం. ఏముందో చూద్దాం ఒకసారి. నహుము గ్రంథం తీద్దాం ఒకసారి, అక్కడ ఏముందో చూద్దాం. 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. దీని అర్థం చెప్పండి అన్న అని ఫోన్ చేస్తే నేను బిజీలో ఉండి నేను చెప్పిన నహుము గ్రంథం చూడమని చెప్పాను. చూసి 1కి 2 సార్లు మళ్ళీ ఫోన్ చేశాడు. చేసి అన్న మీరు చెప్పిన దాంట్లో 12వ వచనం గురించి మీరు ఎక్కువ స్పెండ్ చేయలేదు టైం అని అడిగి. ఇదే అన్నాడు, మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో 12వ వచనానికి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని అడిగాడు. అవునా అని అన్నాను. ఆ డిస్కషన్లో మరి ఏం చేద్దామని అడిగాను. నహుము గ్రంథం మళ్ళీ ఒక్కొక్క వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటే ఏంటక్కడ. నేను ఆ రోజు చెప్పింది వెరీ షార్ట్ ఫార్మాట్ కాదు, షార్ట్ ఫార్మాట్ చెప్పాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడేంటంటే చాలా చెప్పే ఉంటాను కదా, కానీ అది లాంగ్ ఫార్మాట్ కాదు. నేను ఎప్పుడైతే లాంగ్ ఫార్మాట్ చెప్పలేదో మరొక తమ్ముడు ఆ ఒక అధ్యాయాన్ని లేకపోతే ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ వచనం అర్థం కాకపోయేసరికి అరే ఇది ఎవరైనా చెప్పింటే బాగుండేదే, ఇక నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ దొరికింటే బాగుండేదే, దానికోసం ఏదైనా పుస్తకాన్ని చదవాలి, లేదా దానికోసం ఎవరైనా చెప్పారేమో వెదకాలి, లేదా తనంతకు తాను కూర్చొని ఆలోచించాలి. ఇబ్బంది ఉందంటారా లేదంటారా? అది పాయింట్. అలాగనే రేపు గలతీ పత్రిక మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లల పిల్లలు కానీ మొత్తం రాబోయే తరాలు అందరూ కూడా ఒక గలతీ పత్రిక చదివేటప్పుడు నేను వెరీ షార్ట్ ఫార్మాట్ చెప్పానని చెప్పాను, ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ చెప్తున్నాను. ఈ మూడిటికి తేడా ఏంటో ప్రతి ఎపిసోడ్ని మొదటి ఎపిసోడ్ నుంచి నోట్స్ రాసుకుంటూ ఉంటారే వాళ్ళని అడగండి. వాళ్ళని అడగండి ఈ పద్ధతి వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అని. ఒక ప్రాబ్లం గురించి 4వ అధ్యాయంలో అడ్రస్ చేశాను మీకు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో లాక్డౌన్ కంటే ముందు ఒక మాట చెప్పాను. 26వ వచనం చూద్దాం. నేను ఎందుకు వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు తెలియాలి. తెలియని వారు కొంచెం ఇబ్బంది పడుతూ అనవసరంగా గందరగోళానికి గురవుతుంటారేమో, జాగ్రత్త. 4వ అధ్యాయం గలతీ పత్రిక 26వ వచనం. గలతీ పత్రిక. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని ఉందండి. నేను ఒక ముక్కలో చెప్పేచ్చు ఏంటి? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దాని అర్థం ఏంటో చెప్పేస్తాను, ఏముంది, కూర్చుంటే ఒక పావు గంటలో ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. కానీ తెలిసిన వారైనా తెలియని వారైనా అక్కడ ఒక సమస్య ఉంది అన్నది మీకు తెలియకపోతే రేపెప్పుడైనా ప్రాబ్లం మీకు ఎదురైతే, లేదా మీరు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు తలకాయ పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఏంటి ప్రాబ్లం అది? ఇదే వచనాన్ని బేస్ చేసుకొని, ముఖ్య వచనాలలో ఇదొక వచనాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో లక్షల మంది క్రైస్తవులు, సుమారు లక్షల మంది క్రైస్తవులుగా పిలువబడేవారు, బహుశా ఇప్పుడు కోట్లలోకి వెళ్ళారేమో నాకు తెలీదు, లక్షలే అనుకుందాం కాసేపు, లక్షల మంది క్రైస్తవులుగా పిలువబడేవారు పరలోకం పైనున్న యెరూషలేము తల్లి అని ఉంది కదా, పరలోకములో మనకు తల్లి ఉంది. ఆ తల్లి ఒక స్త్రీ. ఆ స్త్రీ కాస్త మనందరం పూజిస్తున్నటువంటి యెహోవా దేవునికి సాక్షాత్తు సతీమణి. ఈ డాక్ట్రిన్ గురించి నేను దగ్గర 14-15 భాగాలు మాట్లాడాను. పరలోకపు తల్లి, తప్పు చేస్తున్న తల్లి సంబంధికులు అని ఉంటుంది చూడండి, తప్పు చేస్తున్న తల్లి సంబంధికులు. నేను మాట్లాడాలా లేదా? అది నేను చెప్పాలా లేదా మీకు? అది చెప్పకపోతే రేపు ఎప్పుడైనా మీకు వాళ్ళు ఎదురైనప్పుడు అదే వచనాన్ని మీకు చూపించి మిమ్మల్ని కార్నర్ చేసినప్పుడు మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలరు మీ ఫెయిత్ని? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు డిఫెండ్ యువర్ ఫెయిత్? ఇన్ని ఎపిసోడ్లు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? అలాంటప్పుడు నేను అర్థం చేసుకునే విషయంలో అర్థం చేసేసుకొని ఆమెనంటే అయిపోదు. అందరి కోసం మాట్లాడుతున్నవి ఏ వచనాన్ని బేస్ చేసుకుని బయట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం కూడా మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు నేను ఒకవేళ 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ వచనాన్ని అదే కదా ఆన్ సాంగ్ హాంగ్ గురించి మనం మాట్లాడింది,
జాంగ్ గిల్జా అనేటువంటి వీళ్ళు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడింది. వీళ్ళే కదా ప్రపంచాన్ని ఈరోజు నాశనానికి ప్రపంచ క్రైస్తవ్యంలో ఒక చీడపురులాగా తయారైంది. ఒకరు చనిపోయినారు, ఒకరు బతికే ఉన్నారు. ఇంకా ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి వారి యొక్క వర్షాన్ని వినిపించేటువంటి విషయంలో వాళ్ళు చూపించే వచనాలలో ఇది ఒక కీలకమైన వచనం. గలతీ పత్రిక 4:26. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, అక్కడంత ఎక్స్ప్లెనేషన్ ఉండగా నేను టైం స్పెండ్ చేయకపోతే, పోనీ అలా చెప్పకుండా ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు 150 భాగం కాదు, మనము ఇక్కడికి వచ్చేసరికి, అంటే ఈ గలతీ పత్రిక 5:19లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను 130లోనే వచ్చేవాడిని. నాకు దగ్గర 14-15 సుమారు 13-15 భాగాలు, అంటే వారాలు, పోనీ ఎపిసోడ్స్ 13-15 ఎపిసోడ్స్ నేను అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కట్ చేసింటే అవన్నీ కట్ చేసింటే మనకు ఎపిసోడ్స్ తగ్గేవి, మీ నోట్బుక్ కూడా అంత బరువుగా ఫీల్ అయ్యేది కాదు. సో దిస్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్, దిస్ ఆన్సర్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. ఎవరికైతే అరగంటలో రావాలో, పావు గంటలో రావాలో అలాంటి వారికి వెరీ షార్ట్ ఫార్మాట్ అందుబాటులో ఉంటాయి, షార్ట్ టెస్ట్ ఫార్మాట్లు. అలాగనే పర్లేదు మేము ఒక 3-4 గంటలు కూర్చోగలమండి అని అనుకుంటే వాళ్ళకి షార్ట్ ఫార్మాట్ ఉంటాయి. లేదు మేము వచనం నేర్చుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, మాకు మా పిల్లలకి రాబోయే తరాలకి ఆ పుస్తకం అనేది ఉండిపోవాలి అన్న ఆలోచన వస్తే మీరు కొద్దిమంది అయినా సరే చక్కగా నేర్చుకోండి. ఈ లాంగ్ ఫార్మాట్ అంతా వాళ్ళ కోసమే. ఇప్పుడు నేను ఇచ్చిన సమాధానం రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళందరికీ ఇదే విషయం చెప్పండి. మరలా నేను చెప్పలేను, నేను ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోవాలి కనుక. ఓకే, ఈ ప్రాబ్లం ఎవరికి ఉంటుందంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి ప్రాబ్లం ఉండదు. ఇది ఫిలెమోను పత్రిక ఉందనుకోండి, మొదటి వచనం మొదటి భాగం విని, రెండో భాగం విని, మూడో భాగం అలా వినుకుంటూ వస్తుంటారే, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి వరకు ఉంటుంది, అప్పుడప్పుడు అలా మెరిసి వెళ్ళిపోతుంటారు చూడండి, సీరియల్ మీద అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టుగా. అలా మెరిసి వెళ్ళిపోయే వాళ్లకు అరే ఇంత 40వ భాగం అంటే నేను వెనకాల 39 ఫాలో అయితే కానీ ఇక్కడికి రాలేను కదా, అదే అన్నమాట ఇప్పుడు టార్చర్ ఇక్కడ. కనుక దయచేసి సాత్వికంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయం, నేను ఇచ్చినటువంటి స్పష్టత, ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే అలాంటి వారికి సమాధానం అని భావించండి.